So today I am going to explain about the F is equals to R by 2 in ray optics. F is equal to R by derivation చూద్దాం ఒకసారి. Derivation of small f is equals to R by 2. Small f అంటే focal length. R means radius of curvature. ఈ రిలేషన్ ప్రూవ్ చేయాలి మనం, రైట్? సో చాలా ఈజీ డెరివేషన్ చూద్దాం ఒకసారి, రైట్? సో లెట్ us consider a concave mirror. Do you know about the mirror, right? So this is the mirror. So outer ring is silvering. This dotted lines shows the silvering of light. So painting వేసినాం మనం అవుట్ సైడ్. సో ఇన్సైడ్ ఉంది, ఇది కాన్కేవ్ అంటాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ సెంటర్ ఉంటుంది, సెంటర్. సో సెంటర్ని పోల్ అంటాం మనం. వాట్ వీ కాల్ pole. So pole is denoted by P. Now an axis passing through the pole, this axis is known as principal axis. So therefore this is known as principal axis. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. సో నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది మనకు తెలియదు. సో ఏ ప్యారలల్ లైట్ రే. సో దిస్ ఈస్ ద ప్యారలల్ రే. ప్యారలల్ అంటే ఎవరికి ప్యారలల్? ప్రిన్సిపల్ యాక్సిస్కి. సో parallel light ray incident at a point, at any point on the mirror. ఈ మిర్రర్ మీద ఒక పాయింట్ కాబట్టి నేను ఏమంటున్నాను, రైట్? గెట్స్ రిఫ్లెక్టెడ్. సో రిఫ్లెక్టెడ్ మీన్స్ రిఫ్లెక్టెడ్ ఒక పాయింట్ నుంచి పాస్ అయింది, ఇక్కడ నుంచి పాస్ అయింది. సో దిస్ పాయింట్ ఈజ్ నేమ్ యాజ్ ఫోకల్ పాయింట్. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఇది ఆర్క్ లైక్ మిర్రర్ అంటున్నాం కదా, దీన్ని మీరు ఇమాజిన్ చేయండి. ఇట్లా ఇమాజిన్ చేస్తే మనకు ఒక స్పియర్ ఫామ్ అవుతుంది, సర్కిల్ లైక్. అప్పుడు సర్కిల్ సెంటర్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది సి అవుతుంది. సి మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫ్రమ్ సి టు పి ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సి టు పి ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో రేడియస్ ఆఫ్ కర్వేచర్. అట్లనే మనకి ఎఫ్ నుంచి పీకి ఎంత ఉంటుంది అంటే ఫోకల్ లెంత్. స్మాల్ ఎఫ్ మీన్స్ ఫోకల్ లెంత్, అంతే. సో ఇప్పుడు ఒక ప్యారలల్ రే వచ్చింది and which is incident on the mirror at a point and gets reflected and passing through the focal point. Clear? Right. So ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా మీరు ఈ సెంటర్ నుంచి సి నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒక నార్మల్ డ్రా చేస్తున్నాం మనం ఇక్కడికి, మిర్రర్ మీదకి, రైట్? సో దిస్ నార్మల్ మేక్స్ an angle theta with the incident ray and same angle theta with the reflected ray. సో ఇన్సిడెంట్తో తీటా చేస్తుంది, రిఫ్లెక్టెడ్తో తీటా చేస్తుంది. సో అప్పుడు మొత్తం యాంగిల్ ఎంత అవుతుందో చెప్తారు ఎక్కడ? 2 తీటా. ఇది 2 తీటా. ప్యారలల్ రేస్, ఇది కూడా ప్యారలల్. ఇక్కడ 2 తీటా, టోటల్ యాంగిల్ ఇస్ 2 తీటా. ఇక్కడ 2 తీటా వస్తుంది. అండ్ అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మరి? ఇక్కడ తీటా వస్తే ఇక్కడ కూడా తీటా వస్తుంది. రెండు ప్యారలల్ కదా, ఇక్కడ తీటా, ఇక్కడ తీటా, మొత్తం 2 తీటా ఇట్లా తీసుకోవాలి. సో మనం ఏం చేద్దామంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండటం కోసం ఈ పోల్ ఒక ఆర్క్ లెక్క ఉంది కదా, అట్లా కాకుండా జస్ట్ మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం. ఈ పాయింట్ని పి అని తీసుకోవాలి మనం. ఎందుకు? ఇది ట్రయాంగిల్ ఫామ్ కావాలి కదా. ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే మనం ఇమాజిన్ చేసి తీసుకోవాలి అట్లా. సో ట్రయాంగిల్ రూల్స్ అప్లై చేయడం కోసం. సో అంటే ఇప్పుడు ఈ పాయింట్ యాక్చువల్గా మనం డయాగ్రామ్లో డిస్టెన్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నాం, కానీ ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా అయితే దే ఆర్ వెరీ క్లోజ్ పాయింట్స్, వెరీ నియర్ పాయింట్స్, వెరీ క్లోజ్ పాయింట్స్. కాబట్టి ఆ రెండు ఒకటే. సో దేర్ ఫోర్ పి అంటే ఇప్పుడు మనకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి. ఇగో సిఎంపి, ఇది ఒక ట్రయాంగిల్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎఫ్ఎంపి, ఇది 2 ట్రయాంగిల్. ఇప్పుడు మనము ఈ 2 ట్రయాంగిల్ యూజ్ చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ప్రూవ్ చేయొచ్చు. చాలా ఈజీగా ప్రూవ్ చేస్తాం, ఒకసారి చూద్దాము. సో యాక్చువల్గా నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. సో ఫ్రమ్ ఐఎమ్ టేకింగ్ ఏ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ట్రయాంగిల్ సిఎంపి. ఇప్పుడు సిఎంపిలో ఇక్కడ డ్రా చేస్తాను. ఇగో సిఎంపి అంటే తీటా కదా, ఇగో తీటా. ఫ్రమ్ సి టు పి అంటే ఎంత తీసుకున్నాం మనం? సి టు పి ఈజ్ టేకెన్ యాజ్ ఆర్, రేడియస్ ఆఫ్ కర్వ్. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు నేను దీన్ని ట్యాన్ తీటా అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఎంత? ఎంపీ బై అడ్జసెంట్ ఆర్ వచ్చింది. కానీ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్.
సరే ఒక పని చేద్దాం, దీని ఈక్వేషన్ 1 అన్నా, ఈక్వేషన్ 1. అండ్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకోండి, హియర్ ట్రయాంగిల్, ఐఎమ్ టేకింగ్ అనదర్ ట్రయాంగిల్. సో హియర్ ట్రయాంగిల్, సో ఎఫ్ఎంపి, ఎఫ్ఎంపి. ఈ ఎఫ్ఎంపిలో కూడా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఎఫ్ఎంపి. సో ఎఫ్పి అంటే ఎంత, స్మాల్ ఎఫ్. సో హియర్ ఎట్ యాంగిల్ 2 theta, 2 theta. tan 2 theta అప్లై చేద్దామా? ఎస్, tan 2 theta is equal to opposite by adjacent. Opposite means MP by adjacent అంటే ఎంత వస్తుంది, స్మాల్ ఎఫ్ వస్తుంది. సో దిస్ ఈక్వేషన్ 2. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 2/1 చేద్దాం. ఈక్వేషన్ 2 డివైడ్ బై 1. 2/1 అయినా చేయొచ్చు, 1/2 అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం, రైట్? సో ఈక్వేషన్ 2 అంటే ఎంత, ఇగో tan 2 theta బై tan theta. ఈక్వేషన్ 1 చూడండి ఎంత వచ్చింది, tan theta ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఎల్హెచ్ఎస్ డివైడ్ చేసినాం కదా, ఆర్హెచ్ఎస్ కూడా డివైడ్ చేద్దాం. అక్కడ ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది మరి, ఎంపీ బై ఎఫ్. ఇక్కడ చేద్దాం ఎంపీ బై ఆర్. సో పైకి వెళ్తుంది, ఇక్కడ బై చేయాలి కదా, అప్పుడు ఆర్ పైకి పోయి ఇక్కడ ఎంపీ వస్తుంది. సో మీరు ఎంపీ క్యాన్సిల్ చేస్తాము. యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్, థీటా ఈజ్ వెరీ స్మాల్. స్మాల్ అంటే చాలా చిన్నది అనుకోండి యాంగిల్. tan theta ఈజ్ ఈక్వల్ టు థీటా, sin theta ఈజ్ ఈక్వల్ టు థీటా. అఫ్ కోర్స్ sin theta ఆల్సో ఈక్వల్స్ టు tan theta అండ్ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా. ఎప్పుడు యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్ అంటే తీసుకున్నాను నేను ఇక్కడ, యాంగిల్స్ ఆర్ థీటా ఈజ్ వెరీ స్మాల్ అంటే tan theta ప్లేస్లో ఎంత రాయాలి, 2 theta. tan 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 theta. tan theta ఈజ్ ఈక్వల్ టు థీటా అంటే ఎంత, 2 theta బై థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎఫ్. థీటా గెట్స్ క్యాన్సిల్. నా ఎఫ్ ఇట్ లిఫ్ట్ చేయండి, ఇటు వర్డ్ పోతుంది. నా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 2 వస్తుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. చాలా చాలా ఈజీ ఈక్వేషన్. జస్ట్ 2 ట్రయాంగిల్స్ వస్తాయి, tan అప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. థీటా ఈజ్ వెరీ స్మాల్, అప్పుడు tan 2 theta ప్లేస్లో థీటా తీసుకుంటాం, tan theta ప్లేస్లో థీటా తీసుకుంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ అండ్ ఈజీ డెరివేషన్. ఓకే, నోట్ డౌన్.